హలో అండి అందరికీ. ఈరోజైతే మా గేదెల రొటీన్లో మార్నింగ్ బయట కట్టేసేది, అంటే నైట్ ఈవినింగ్ టైంలో వాటిని లోపల కట్టేసి దోమల తెర వేస్తాం కదా. మార్నింగ్ వాటి రొటీన్ ఏంటంటే ఫస్ట్ అయితే దోమల తెర తీసేసి, ఇంకా ముందు ఈ సైడ్కి ఉన్న దోమల తెర, ఈ 2 సైడ్స్ ఉన్న దోమల తెరని పైకి కట్టేసుకోవాలన్నమాట. రెగ్యులర్గా వీటికి ఉండే ఈ రొటీనే ఇది. మంచు టైంలో కానీ వింటర్లో కానీ వర్షాకాలంలో కానీ ఎక్కువ ఇదే ఉంటుంది. ఇంకా దోమల తెర ఉండదు వర్షాకాలంలో అయితే. రిమైనింగ్ ఈ వింటర్లో అయితే దోమలు ఎక్కువ ఉంటాయి కాబట్టి దోమల తెరలు అవన్నీ వేస్తామన్నమాట. సో ఇవన్నీ ఇక్కడ బయట కట్టేయడానికి మేకులు అవన్నీ కూడా శుభ్రంగా ఉంచుకుంటేనే వాటికి కూడా ఇన్ఫెక్షన్స్ రాకుండా అలా ఉంటాయి అన్నమాట. మంచు కొంచెం తెల్లారిన తర్వాత ఎక్కువ పడుతుంది. 6:30, 6 ఆ టైంకి అయితే కొంచెం అప్పుడప్పుడే పడుతూ ఉందన్నమాట మంచు అయితే. చూడండి, ఇంకా వీటిని అన్నిటినీ దోమల తెర బయట కట్టేసిన తర్వాత ఒక్కొక్కటి కాళ్ళ తాళ్ళు తీసేసి ఒక్కొక్క దాన్ని బయట కట్టేసుకోవడమే అనమాట. రెగ్యులర్గా జరిగేదే అనమాట. ఇంకా వర్షాకాలంలో అంటే బయట కట్టడానికి ఉండదు కాబట్టి ఎక్కువ లోపలే ఉంటాయి. సమ్మర్ వచ్చేసింది అనుకోండి ఎక్కువ పొలంలో ఉంటాయి అన్నమాట. కట్టేయడానికి బయట లోపల ఉండేది ఇన్నిసార్లు ప్రాసెస్ అయితే ఉండదు. ఇప్పుడు ఈ వింటర్ సీజన్లో అయితే ఎక్కువ సార్లు బయట లోపల అలా కట్టేయడం అయితే అవుతుంది. ఇంకా పొద్దున్నే వీటిని తీసుకొచ్చి కట్టేసేటప్పుడు కొన్ని వాటర్ తాగుతాయి, కొన్ని వాటర్ అయితే తాగవు. ఇంకా వాటర్ తాగేస్తుంది ఇది కూడా అయితే. ఇంకా దీన్ని బయట కట్టేసి మేత వేసుకొని బయట అంతటా బాగు చేసేసుకొని మళ్ళీ ఊడ్చుకొని ఆ పేడకలు తీసి ఊడ్చుకొని నీట్గా పెట్టేసుకొని వచ్చేస్తే మళ్ళీ 10ంటికి ఎండ వస్తుంది. 10-10:30 ఆ టైంలో ఫుల్ ఎండ వచ్చినప్పుడు మళ్ళీ వీటిని లోపల కట్టేయడం. ఇది రెగ్యులర్గా రొటీన్గా ఉండే ప్రాసెస్ అనమాట. గేదెలు ఉన్న వాళ్ళకైతే అర్థమైపోతుంది ఎన్నిసార్లు బయట కట్టేయాలి, ఎన్నిసార్లు వాటి దగ్గర బాగు చేయాలి, వాటికి గడ్డేయాలి. ఇవన్నీ కూడా గేదెలు ఉన్న వాళ్ళకి ఈజీగా అర్థమైపోతాయి. రెగ్యులర్గా వీటికి ఎండుగడ్డి వేయడం, పచ్చిగడ్డి తీసుకురావడం, పాలు పిండుకోవడం, అక్కడ బాగు చేసుకోవడం, ఇదంతా కూడా ఎవ్రీడే ప్రాసెస్ అనమాట. దానిలో కొన్ని చూపించాను, అంటే ఏ టైంలో బయట కట్టేయడం, లోపల కట్టేయడం అవన్నీ చూపించాను. ఇంకా మార్నింగ్ టైంలో దోమల తెర తీసిన తర్వాత ఇదంతా కూడా బయట కట్టేసి వాటిని ఈ పేడకల్లన్నీ కూడా తీసేసుకోవాలి. ఫస్ట్ అయితే నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాతనే అది నీట్గా క్లీన్ చేసుకుంటే ఏంటంటే మళ్ళీ 10 o'clock ఎండ వచ్చినప్పుడు మనం లోపల కట్టేస్తాం కదా. ఒక్కొక్కసారి అయితే 11 వరకు కూడా ఎండ రాదనమాట. బాగా ఎండ ఉన్నప్పుడు లోపల కట్టేస్తే అప్పుడు ఇదంతా కూడా ఆరిపోతూ ఉంటుంది కాబట్టి వాటికి మళ్ళీ కట్టేసినప్పుడు వాటికి ఏమి కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది అనమాట. ఇంకా బయటికి రాగానే ఇవి ఇలా కొమ్ముల్ని ఇట్లా చేసుకుంటూ ఆడుకుంటున్నట్టుగా చేస్తూ ఉన్నాయి. తర్వాత ఇంకా పేడకల్లన్నీ తీసిన తర్వాత ఇంక మా అమ్మ ఊడ్చేసింది. మంచు కొంచెం 8-8:30 ఆ టైంలో ఫుల్ మంచు కురిచేస్తుందండి, మామూలుగా కాదు. ఇంకా లైట్గా స్లోలాగా పడతా ఉంటుంది, హెవీగా ఉంటుంది. ఇంకా మాకు చెరువులు అట్లా ముందున్నాయి కదా, ఫుల్ మంచు అయితే ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది. స్టార్టింగ్ వచ్చినప్పుడు అంత లేదు, ఇంక ఇప్పుడిప్పుడే కొంచెం కొంచెంగా ఫామ్ అవుతుంది చూడండి. సో ఇంకా ఇవన్నీ ఊడ్చేస్తుంది. మళ్ళీ మనం 10కి కట్టేసినప్పుడు పచ్చిగడ్డి తీసుకొస్తే పచ్చిగడ్డి కొంచెం వేసేసి మధ్యాహ్నం వరకు అదే ఉంచితే మళ్ళీ 3 అప్పుడు మనం బయట కట్టేసుకుంటే 2:30-3 అప్పుడు బయట కట్టేసుకున్నాం అనుకోండి నీళ్ళు పెట్టేసి, మళ్ళీ ఈవినింగ్ 5:30 ఆ టైంలో మళ్ళీ నీళ్ళు పెట్టేసి లోపల కట్టేసి దోమలు తెరేసుకోవడం. సో మా గేదెలలో రొటీన్ మేము కుడుతులు పెట్టేసి లోపల బయట ఇలా కట్టేస్తూనే ఉంటాము. ఎక్కువ పని ఉంటుంది, పని కనిపించదు ఏముంది అని అనిపిస్తుంది, కానీ చాలా వర్క్ ఉంటుంది గేదెల దగ్గర అయితే. సో మీకైతే వీడియో నచ్చినట్టయితే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. మరిన్ని విలేజ్ గురించి ఇలా న్యూస్లు మీకు వీడియోస్ రూపంలో రొటీన్ ఎలా ఉంటుంది అనేది నేను వీడియోస్ రూపంలో తెలియజేస్తూనే ఉంటాను. లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను ఏ వీడియో పెట్టగానే మీ దగ్గరికి నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది, మీరు వెంటనే వీడియో చూసేయచ్చు. ఇలా శుభ్రంగా వచ్చేస్తుంది చూడండి. ఊడ్చిన తర్వాత ఆరిపోతుంది అనమాట. ఇంకా కొంచెం ఆరిపోయిందంటే ఇంకా వచ్చేస్తుంది. ఇంకా వీటికి గడ్డేసేసుకొని వచ్చేయడమే. సో చూసారు కదా, మంచి ఇప్పుడిప్పుడే ఫామ్ అవుతుంది. ఎర్లీగా ఉండట్లేదు, తర్వాతకైతే ఎక్కువైపోతుంది, ఫుల్గా ఉండేస్తుంది మంచి అయితే. చూడండి ఎలా వచ్చేస్తుందో. విలేజ్ అట్మాస్ఫియర్ అయితే ఇలా ఉంటుంది టోటల్గా. చూసారు కదా ఎంత అందంగా ఉన్నాయో. నేచర్ని ఎంజాయ్ చేసే వాళ్ళకైతే విలేజ్ ఖచ్చితంగా సూట్ అవుతుందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.